ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయముల వడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలు నన్ను నెటులగా చదవో నీలో నెటుల చేర్చుకుందువో దేవా నేను నీ అందెవారమామి అందించు సుందరేయంబవళ్ళు నన్ను వీక్షించు సుందనే తెన్ను కన్ను అలపి చూసిన నీరు పెట్టయుచుండు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీ యందు నేను గలను కడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు విసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల వారెడున దేశల ముందు రచునా గుండెలో నిరక్తమును పిండి కోత పోసితి వాలేదపడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడల విశ్రాంతి నీ ధ్యానమే సమాధి దివ్యవధి నీ పూజ భీష్ట సిద్ధి గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరెక్కలను తలంబ్రా
పనికిరానే తరసి కాపాడుమనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే నాలో వసింపుమాలస్య వేళ రమ్మునా ఎట్టెదుటకు హమ్ములేలా రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశముల నుండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెగించుచున్నాడవు నీకంటే గల్లు కాని ఉజ్జులు కాని పవిత్రులు కాని ఎవ్వరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు నాటికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఇలా మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయందును పాపములయందును హింసలయందును కొనియక మీద ప్రతిపాదకంపైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం విశ్వేం సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమాన్ నిత్యం విశ్వం విశ్వేం సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషః సద్విశ్వముపజీవతి తత్ విశ్వస్యాత్మే సర్వం శాశ్వతకం శవమక్షితం విశ్వేం సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశ్వేం సద్గురు పరం జ్యోతిరాత్మా విశ్వేం సద్గురు పరః విశ్వేం సద్గురు పరం బ్రహ్మతత్వం విశ్వేం సద్గురు పరః విశ్వేం సద్గురు పరోధ్యాతాధ్యానం విశ్వేం సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే విభా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యం విశ్వేం సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసింభవం పద్మకోశప్రతీకాశం హృదయం చ యదోముఖః అలో నిశ్చావిదస్తాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతే
तस्य मध्ये महार्नग्निर्विश्वाच्चर्विश्वतोमुखः सोऽग्रभुग्रभजन्ते स्थानाहारमजरत्कविः तेजगोर्धमरस्सायैरस्मैस्तस्य सन्दनः सन्दापयति स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वैदिशिखा अणियो व्यवस्थितः मेलको यदमज्जस्तद्विज्जल्लेकेन भास्वरः मेवारशोकवत्तन्मे पेताभास्वच्छनोपमा तस्य शिखाया मध्ये श्रीहुष्येन सा सद्गुरुव्यवस्थितः ॐ स ब्रह्मा ॐ स शिवा ॐ स हरिश्चेन्द्र श्रीहुष्येन सा सद्गुरु परब्रह्मोऽक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसंहिसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा पापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृवान् संस्तमिस्तते विष्णोर्यः परमं पदम् सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ निराकृशाय विद्महे श्री उमर आलीशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलीशा सद्गुरु प्रचोदयात् ॐ निराकृशाय विद्महे श्री हुष्येन सा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुष्येन सा सद्गुरु प्रचोदयात् ॐ निराकृशाय विद्महे श्री मोहिदीन खालसा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मोहिदीन खालसा सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्तिं गच्छति ॐ शान्ति शान्ति शान्तिः సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలో కూర్చోండి. సెల్ ఫోన్స్ దయచేసి అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. సెల్ ఫోన్స్ అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎవరు సెల్ ఫోన్ వాడడానికి వీల్లేదు. దయచేసి మీకు స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే మా వాలంటీర్లకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. నేనెవ్వరో మేనా తానెవ్వరో తెలియబోదు కానరాని కానలో నుండి నాడు ఈనాడు ఈ నర జన్మమెత్తి నేనాని గర్వించి నాడు చెప్పి పోవుటగిది చెప్పి వచ్చినదా రేయల్ల వెన్నెల గాయో సూచర మాద్రి పోయి మోమును వాంచి
ఈ మోమును అంచి చందమామ ఏ స్వామితో వెలిగించేను మనకు చెప్పి పోవుటకిది చెప్పి వచ్చినదా నేనెవ్వరో మీనా తానెవ్వరో తెలియబోదు కానరాని కోనలో నుండి ఈనాడు ఈ నరజన్మమెత్తి పూల వాసనలెన్నో మోసి తెచ్చిన చల్లగాలి వడలు పులకరింపజేసి పూల వాసనలెన్నో మోసి తెచ్చిన చల్లగాలి వడలు పులకరింపజేసి ఆలోచింపుచునుండా అంతలో ఏ దిశకో చెప్పి పోవుటకిది చెప్పి వచ్చినదా నేనెవ్వరో మీనా తానెవ్వరో తెలియబోదు నీల మేఘములందు నిలచి వెన్నెల కన్నా మేలైన కాంతులో మెరసి మెరసి నీల మేఘములందు నిలచి వెన్నెల కన్నా మేలైన కాంతులో మెరసి మెరసి నీల మేఘములందు నిలసి వెన్నెల కన్నా మేలైన కాంతులో మెరసి మెరసి నేనెవ్వరో మీనా తానెవ్వరో తెలియబోదు కానరాని కోనలో నుండి ఈనాడు ఈ నరజన్మమెత్తి పొలములో పక్షులు వసించి ఆనందమున కూడి తమ తమ పాట పాడి పొలములో పక్షులు వసించి ఆనందమున కూడి తమ తమ పాట పాడి దినము చూసి దిగులుండే గోండ్లకు చెప్పి పోవుటకిది చెప్పి వచ్చినదా నేనెవ్వరో మీనా తానెవ్వరో తెలియబోదు కానరాని కోనలో నుండి ఈనాడు ఈ నరజన్మమెత్తి నేనాన్ని గర్వించి ఏదో ఒక్కనాడు చెప్పి పోవుటకిది చెప్పి వచ్చినదా అఖిలం కూడైనట్టి ఆ కైలాలి గురిని ప్రకటించు మంత్రాలు పాడి పాడి ఇకరాని కర్మ ఉమరాలి శాఖకి చెప్పి పోవుటకిది చెప్పి వచ్చినదా నేనెవ్వరో మీనా తానెవ్వరో తెలియబోదు శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
శ్రీశుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండవు ఆదిదేవుండవకిల లోకైకోడీవే కలుషగత వేషభూషా కైలలీష అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం రచయింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణ చేత వారి దివ్య అభౌతికమైన సన్నిధానంలో మనం ఆనంద పరవశమై ఈ క్షణాల్ని అనుభవిస్తున్నటువంటి ఈ స్థితిలో స్వామి స్వర్గమాత అనే మహాగ్రంథంలో ఎరుక అనే అధ్యాయాన్ని మనకి ఏ విధంగా తెలియజేశారో ఒకసారి మనం తెలుసుకుందామండి. అందులో ఎరుకయు మరుపును రెండును ఎరుకకు స్వాభావికంబులేయని ఎరుగంబరగదు భౌతికమైన నీ ఎరుక చిదాభాసునకును యనసీతానుండు ఇది జ్యోతి గనబడుచునుండు కనతరాపోజ్యోతి కనుగొన్న నీవు కర్మను పన్యాసించి సిద్ధిని పొంది ఎరుకతో యనసీతానుండు ఇది జ్యోతి గనబడుచునుండు. ఎరుకయు మరుపును రెండును ఎరుకకు స్వాభావికంబులే అని ఎరుగన్ బరగదు అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ ఎరుక అన్నప్పుడు మనం గతంలో చెప్పుకున్నటువంటి అభౌతికమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి ఎరుక కాదండి. ఇది భౌతికమైనటువంటి ఎరుక. ఎరుకయు మరుపును ఈ రెండు ఉన్నాయన్నమాట. మనం కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇది భౌతికమైన ఎరుక. ఈ ఎరుక ఇది తెలివి అనే అర్థం ఉందండి. ఒకటి మానవుని యొక్క తెలివి, అలాగే జ్ఞప్తి కలిగి ఉండడం, జ్ఞాపకం కలిగి ఉండడం. ఇంకో అర్థం ఏంటంటే స్మృతిని కలిగి ఉండడం. ఆ ఎరిగినటువంటి విషయాన్ని స్మృతి పదంలో తన హృదయంలో నిర్లిప్తపరుచుకునేటువంటి విధానంలో ఉందన్నమాట. అలా దాచుకోవడం. ఇంకో మాట తెలిసి ఉండడం. ఇలాగా రకరకాల అర్థాలు ఉన్నాయండి ఈ ఎరుకకి. వాడు చాలా తెలివైన వాడు అని అంటుంటాం మనం, అదొకటి. ఇది భౌతికమైనటువంటి ఎరుక. అంటే మనకు తెలిసినటువంటిది అనమాట అండి అది. రెండోది మరుపు. ఏదైతే తెలుసుకున్నామో అనుకుంటామో అది వెంటనే మర్చిపోతుంటామండి. నాకు వచ్చింది అనుకుంటాం, ఒక పద్యం చదువుతాం మనం, నాకు వచ్చేసింది ఎప్పుడు మర్చిపోతుంటాం. అదే 2 రోజులు 3 రోజులు 4 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పద్యం గుర్తుకురాదు మనకి, అదే మరుపు. అలాగే ఒక విషయాన్ని తెలుసుకుని కొన్నాళ్ళు గతించిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోతాం. ఇలా మరవకపోతే మానవ జీవితం మనుగడ కష్టం అండి. అంచేత మరుపు అనేది భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం. అదే ఆ విధంగానే ఎరుక కూడా, రెండు ఉన్నాయి. అయితే స్వామి ఏం చెప్తున్నారంటే ఈ ఎరుకయు మరుపును ఈ రెండు ఎరుకకు స్వాభావికంబులేయని ఎరుగంబరగదు అంటున్నారు స్వామి. ఏ ఎరుక? మనం గతంలో చెప్పుకున్నటువంటి ఏదైతే అభౌతికమైనటువంటి ఎరుక అనుకున్నామో మనం, ఏదైతే అది శరీరంగా ఉంది అనుకుంటున్నామో, ఏదైతే ఆత్మస్వరూపంగా ఉందని అనుకుంటున్నామో, ఏదైతే వర్ణించలేనటువంటి అగోచరమైనటువంటి అతీంద్రియమైనటువంటి
జ్యోతి స్వరూపమైనటువంటి సకలము తానే నిండి ఉన్నటువంటి అదే పరమాత్మగా ఉన్నటువంటి అదే నీవుగా ఉన్నటువంటి ఎరుకని మనం అనుకుంటూ ఉన్నామో అటువంటి ఎరుకకు స్వాభావికంబులే అని. ఏవి స్వాభావికములు? ముందుగా మనం పేర్కొన్నటువంటి భౌతికమైన ఎరుక మరుపు అనే రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా సహజంగా ఉన్నాయని ఎరుగంబరగదు. సహజంగా వాటికి ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి పొసగదన్నారు స్వామి, కుదరదన్నారు స్వామి. ఇంచేత అన్నప్పుడు ఉన్నది ఒకటే ఎరుక, ఎరుక మాత్రమే ఉంది. అది ఎలా ఉంది? భౌతికంగానూ ఉంది, అభౌతికంగానూ ఉంది అని చెప్తున్నారు ఎరుక. మరి ఇటువంటి ఎరుకలో ఈ రెండు ఉన్నాయని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు. ఏదైతే మనం ముందు పేర్కొన్నటువంటి భౌతికమైన ఎరుక ఉందో చూసారా, అదే భౌతికమైన ఎరుక అంటే తెలివి అని అర్థం ఉంది. దానికి తెలివి కలిగి ఉండడం, మెలకువ కలిగి ఉండడం. ఈ భౌతికమైన ఈ ఎరుక అది చిదాభాసునకును యనసీతానుండు. ఏదైతే భౌతికంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నామో, తెలివిగా ఉందని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నామో, అటువంటి ఎరుక చిదాభాసునకు యనసీతానుండు. చిదాభాసుడు అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ చిదాభాసుడు అన్నప్పుడు బుద్ధి యందు ప్రతిఫలించినటువంటి ఆత్మ యొక్క చైతన్య స్వరూపము. ఒక్క మాటలో చెప్పుకోవాల్సి వస్తే జీవుడండి, జీవస్వరూపం, ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపానికి ఆ భౌతికమైన తెలివి అనుకుంటున్నాం కదా మనం, ఆ తెలివి అనేదట అత్యంత సమీపంలో ఉందటండి. విడదీయడానికి అవినాభావ సంబంధం కలిగి ఉందట. అయితే ఈ రెంటికి ఈశ్వరుని భేదం మాత్రమే ఉందటండి. ఏంటి? భౌతికమైనటువంటి తెలివికి అభౌతికంగా ఉన్నటువంటి నీవుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ స్వరూపానికి భేదం. అది ఉల్లిపొర ఉంటుంది చూడండి, ఉల్లిపొర ఎంత పలసగా ఉంటుందో అంత మాత్రమే భేదం ఉందటండి. ఆ భేదం తొలగిపోయినట్లయితే ఇది జ్యోతి అయి వెలుగుచునుండు. ఏదైతే భౌతికంగా మనం తెలివి అనుకుంటున్నామో, ఈ భౌతికమైన తెలివి ఆత్మస్వరూపానికి దాస్యం ఉందండి, దగ్గరగా ఉంది, ఇలా దగ్గరగా ఉంది. ఇలా ఉన్నప్పుడు వీటి మధ్య ఒక పొరట ఉంది, అదే భ్రాంతి ఆవహించిందని చెప్పుకుంటాం మనం. భ్రాంతి శక్తి యొక్క ప్రభావం చేత పొర ఏర్పడింది, మాయాశక్తి అనుకుంటున్నాం మనం. ఆ మాయని, ఈ భ్రాంతి అనే పొరని, ఈ ఉల్లి పొరగా ఉన్నటువంటి ఈ శక్తిని, ఈ భేదాన్ని తొలగించేవారు ఎవరు అన్నప్పుడు ఇక్కడ సద్గురువు యొక్క అవసరం చాలా ఉన్నదన్నమాట అండి. మనగా ఏ మహాశక్తి కూడా, ఏ మహావిద్య కూడా గురువు యొక్క సహకారం లేనిదే, గురువు యొక్క తోడ్పాటు లేనిదే ఏ మహావిద్య కూడా రాణించదటండి. ఒకవేళ రాణించినా కానీ అది ఉపయోగం లేదన్నమాట అండి, తెలియబడదు, అది పనికిరాదు. అంచేత గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికమైన ప్రయాణంలో తనను తాను తెలుసుకునేటువంటి విధానంలో ప్రయాణం చేసేటువంటి మానవ వ్యక్తిత్వానికి ఆ రహస్యాన్ని, ఆ ఎరిగినటువంటి ఎరుక కలిగినటువంటి సద్గురువు అయినటువంటి, తెలిసిన సద్గురువు అయినటువంటి మహా వ్యక్తిత్వం యొక్క సహకారం ఎంతైనా ఉంది. అటువంటి మహా వ్యక్తిత్వం యొక్క విధానంలో ఆ మహామంత్రాన్ని పొంది, వారు ప్రబోధించినటువంటి మహామంత్రం ఏదైతే ఉందో ఆ మహామంత్రాన్ని పొంది తాను తరించే విధానంలో సాధనా రూపంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎలా ఆ పరిణామం ఎలా ఉంటుందట? చెలిమి విలంబమాయను అంతాకంతకు తెలివి తేజమై నిలచెను. ఎప్పుడైతే ఆ సద్గురుమూర్తి యొక్క ఆశీర్వాద బలం చేత, ఆ మహామంత్రం యొక్క సాధనం చేత ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిత్వానికట చెలిమి విలంబం అవుతట. చెలిమి అంటే ఏంటంటే స్నేహము. ఏంటా స్నేహము? ప్రకృతి యొక్క శక్తుల యొక్క స్నేహం. ఏంటా ప్రకృతి శక్తులు? ప్రకృతి శక్తులు అంటే ఏంటి? శబ్ద స్వర రూపరసగంధాత్మకంగా ఉన్నటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ కూడా, ఇవన్నీ కూడా పూర్వవాసనావేశితమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మనసులో నుండి అవి దూరం కాబట్టి, ఈ మనసుకి ఏమవుతుందంటే, ఈ మనసుతో కూడుకున్నటువంటి తెలివి బుద్ధి యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది
అంతాకంతాకు తేజమై నిలచెను. ఎప్పుడైతే ఈ పరిణామ రూపంలో, సద్గురు యొక్క ఆశీర్వాద రూపంలో, మహామంత్రం సాధనా రూపంలో నీవు ఉన్నప్పుడు నీ యొక్క తెలివి అంతాకంతాకు అంటే పరిణామ రూపంగా అది మార్పులు చెందుకుంటూ ఒక మెట్టు అలాగా ప్రయాణం చేస్తూ అది తెలివి తేజస్సు అవుతుందండి. ఇది జ్యోతి అయి వెలుగుచునుండు అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. అదే జ్యోతిగా ఉంటుంది. ఈ భౌతికమైనటువంటి తెలివి ఏదైతే ఉందో ఆ తెలివి ఒక్కసారిగా మనం అంతర్ముఖంగా ఆ తెలివిని కానీ మనం అంతర్ముఖంగా కానీ మనం ప్రయాణం అంతర్ముఖంగా పెట్టి ప్రయాణం చేసినట్లయితే అది ఈ తెలివే తేజం అవుతున్నట్టుండి అదే జ్యోతిగా ప్రకాశం చెందుతున్నట. అటువంటి ఘనతరమైనటువంటి అపోజ్యోతి కనుగొన్న నీవు ఇప్పుడు కనుగొంటావు ఆ సద్గురుమూర్తి యొక్క సహకారం చేత ఆశీర్వాద బలం ఉందే, ఆ బలమైనటువంటి ఆ శక్తి చేత అది ఘనతరమైనటువంటి గొప్పదైనటువంటి అండపిండ బ్రహ్మాండం అంతా నిబిడీకృతమై అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆ మహా తేజస్సుని నీవు ఆ ఘనతరమైనటువంటి అపోజ్యోతిని కనుగొన్నటువంటి నీవు ఎలా ఉంటావట? కర్మను ఉపన్యసించి సిద్ధిని పొంది ఎరుకతో యనసీతానుండు అన్నారు. కర్మను అటువంటి విధానంలో ఈ కర్మ సంచితము ఆగామి ప్రారంధం అనే కర్మలతో కూడుకున్నటువంటి ఈ కర్మలన్నీ కూడా నశించిపోతాయటండి. కర్మయందు ఆసక్తి మనకు ఉండదనమాటండి. అటువంటి విధానంలో భౌతికంగా శరీరంగా రూపమైన నేననే భావము, అభౌతికంగా సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి నేననేటువంటి ఈ భావాలన్నీ కూడా అదే అజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ భావాలన్నీ కూడా నశించిపోయి పరమార్థికమైన భావాలను పొంది సిద్ధిని పొంది ఆ ఎరుకను కలిగి ఉండి ఆ పరమాత్మ స్వరూపాన్ని తేజో స్వరూపమైన దాన్ని గ్రహించి ఆ ఎరుక కలిగి ఉండి దాన్ని ఎల్లప్పుడూ ఆ మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా దాన్ని చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ క్షణంలో ఆ ఎరుకతో ఆ పరమాత్మను యనసీతానుండు ఇది జ్యోతి అయి వెలుగుచునుండు అని చెప్పేసి స్వామి మనకి ఈ కందార్థంలో చక్కని విషయాలను స్వామి తెలియజేశారు. స్వామికి మేము నా హృదయపూర్వక నమస్కారం. జీవాత్మ పరమాత్మ స్వరూపంగా గ్రహించడమే ఎరుక. ఆ ఎరుక పరిచేవాడే సద్గురువు అని చెప్పి నిజమైనటువంటి తెలివైన వాడు ఎవరు అంటే మానవ జన్మను సార్థక్యపరుచుకున్నటువంటి వాడే. అంతేగాని ఏదో పెద్ద ఎంఏ చదివినా లేదా పిహెచ్డీలు చేసినా ఎన్నో కనిపెట్టినప్పటికీ కూడా వాడు తెలివైన వాడు కాదు. ఎవరు తెలివైన వాడు అంటే మానవ జన్మను సార్థక్యపరుచుకునేవాడే. ఆ సార్థక్య పరిచేది ఎవరు? సద్గురు. ఆ సద్గురు తెలియపరిచేదే ఎరుక అని చెప్పి మాస్టర్ చాలా చక్కగా చెప్పారు. వారికి సబ్ధర్మ కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శ్రాతత్వం నుండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనము మూర్ఖుడు అనే విషయం గురించి స్వామి ఏం సెలవు ఇచ్చారో తెలుసుకుందామండి. స్వామి ఏం చెప్తున్నారంటే ఈ మూర్ఖుడు అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇది కేవలం మానవ గణంలోనే మనకి వ్యక్తమవుతుందటండి. అంటే 84 లక్షల జడజన్మలతో నిండి ఉన్నటువంటి ఈ సృష్టిలో కేవలం మానవుల్లోనే మూర్ఖత అనేది మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఈ మూర్ఖుడిని గ్రహించడం అనేది మనకి తేలిగ్గానే ఉంటుందటండి, సులభ సాధ్యమే. మూర్ఖుడిని మనం గ్రహించవచ్చు. ఎవరైతే ఏ మానవ వ్యక్తిత్వానికైతే ఈ మూర్ఖత్వం అనేటువంటిది ఆవహించిందో అతను ఎట్లా ప్రవర్తిస్తాడంటే ప్రపంచానికి అందరికీ తానే గొప్పవాడు అన్నట్టు తానే చాలా తెలివైన వాడిని, తాను ఎవరికైనా ఏ విషయమైనా చెప్పగలనని, తన మాట కానీ తన నడవడిక కానీ తన యొక్క కార్యకర్తృత్వాలు కానీ అందరూ తనని పాటిస్తూ ఉంటారని, ఇంకా తను చాలా పవిత్రమైనటువంటి వ్యక్తినని, తనకు తెలియనిది ఏదీ లేదని, తను చేయలేనిది ఏదీ లేదని, తనను మించిన వారు లేరని, ప్రపంచానికి అంతటికీ తాను అతీతుడనని, ఇలా రకరకాల భావాలతో జడభావాలతో అతను ఉంటాడటండి. ఎవరి మాట వినడు. పైగా చూపులు తీక్షణంగా పెట్టుకొని తను ఏదో తపస్సు చేస్తున్నట్లుగాను ఆలోచించినట్లుగాను కూడా ప్రవర్తిస్తూ ఉంటాడటండి. ఇతను చెప్పే విధానం చూసిన తర్వాత ఇతనికి సన్నిహితులైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటారు కదా, వారు ఇది విధానం కాదు మీరు ఇలా ఉన్నారని చెప్పబోతే అతను మూర్ఖుడు కదండి, వినడటండి. వినకపోగా
వారినే మూర్ఖులని చెప్పి నిందిస్తూ ఉంటాడు. తాను ఏది చేసినా కూడా ప్రజలందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందని, ఎవరైనా వ్యక్తులు ఏదైనా అడగకపోయినా వారికంటే ముందుగా తనే మాట్లాడి వారిని మాట్లాడినివ్వకుండా చూసి తాను తన తెలివితేటలతో వారి నోరు మోయించానని చెప్పుకుంటూ ఉంటాడు. ఇతను తనకి తెలియదు, ఎవరైనా చెబితే వినడు. అయితే ఈ మామూలు భౌతికపరమైనటువంటి విషయాల్లోనే కాకుండా ఈశ్వర విషయం తెలుసుకునే విషయం వచ్చినప్పుడు కూడా తనకి ఈశ్వర విషయం అంతా తెలుసు అని, తానే ఈశ్వరుణ్ణని, తనకి గురువు అవసరం లేదని, గురువు చెప్పేది ఏమీ లేదని, గురువుకి ఏం తెలుసో అదంతా తనకు కూడా తెలుసని, గురువు చెప్పే విషయాలు తాను కూడా చెప్పగలనని ఇలా మూర్ఖంగా వాదించి ఈశ్వర విషయం తెలియని విధంగా మాట్లాడుతున్నప్పుడు మనకి అతని వాదన, అతని యొక్క వ్యవహారం చిరాకు అనిపించి కాముగా ఉన్నట్టయితే అతనే అనుకుంటాట మనం కూడా చూడండి, కొంతమంది మూర్ఖులు మనకు ఎదురైనప్పుడు మూర్ఖునితో మనం వాదన ఎందుకని చెప్పేసి మూర్ఖుని రంజింపలేమని మన కాముగా ఊరుకుంటే వాళ్ళు ఏమనుకుంటారట, తమ వాదనా పటిమతోటి మనల్ని మాట్లాడనివ్వకుండా చేసాము, మనకి సమాధానం లేదని చెప్పి అతను భావించడం జరుగుతుంటుందటండి. ఈ విధమైనటువంటి మూర్ఖుడు తనకు తెలియదు, తనకి ఎవరైనా చెప్పితే వినడు. ఇంకా ఈ ప్రపంచం అంతా తన వల్లే ఇలా నడపబడుతోందని కూడా తను మాట్లాడుతుంటాట. ఈ ప్రపంచం ఇలా ఉన్నదంటే కేవలం నా గొప్పతనమే, నా వల్లనే, నా ఘనకార్యం వల్లనే ప్రపంచం ఇట్లా నడుస్తుందని చెప్తాట. అంతేకాకుండా మాసిపోయిన అవతారులు, ప్రవక్తులు, గురువులు నాలోంచే ఉద్భవించారు, తిరిగి నాలోనే లీనమయ్యారని చెప్తూ ఉంటాటండి. ఈ విధంగా అతను ప్రపంచం అంతా తన ఆధీనంలో ఉన్నట్టు, తను ఏదైనా సాధించగలనని, ఏదైనా చేయగలని, తను ఎవరికైనా ఏమైనా చెప్పగలనని, తనకి గురువు అవసరం లేదని, తానే ఈశ్వరుడని, ఈశ్వర విషయం తనకు తెలుసని, గురువులు ఏ విషయం అయితే చెప్తున్నారో ఆ విషయం తను కూడా చెప్పగలనని, అంతకు తనని మించిన వ్యక్తిత్వం ఈ ప్రపంచంలోనే లేదని, తనను అనుసరించే ప్రపంచం అంతా నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి యొక్క మూర్ఖుడటండి ఏ పని చేయకూడదట స్వామి చెప్తున్నారు. ఈ మూర్ఖుడు ఎటువంటి ఘనకార్యం కూడా తలపెట్టకూడదట. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏదైనా ఘనకార్యం తలపెడితే అతను చేసే హత్యలకి మేర లేదని చెప్తున్నారు, అంతం లేదటండి. అంటే అతను ఏమీ చేయకూడదు, చేయకుండా ఉంటేనే ఉత్తమం. ఏమైనా చెయ్యాలని చూస్తే అది అందరికీ కూడా నరకప్రాయం అనమాట అండి, హత్యల వరకు వెళ్తుందనమాట అండి. కాబట్టి అతను దానికి మేర లేదు హత్యలకు అంటున్నారు. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారో మనం చేయాల్సింది ఏంటంటే మూర్ఖుడిని మార్చమని మనకు చెప్పట్లేదు. అటువంటి మూర్ఖుడు మన ఆధ్యాత్మిక విధానమైనటువంటి సాధనా మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటువంటి మూర్ఖుడైనటువంటి వ్యక్తిత్వం మనకు ఎదురైనప్పుడు అతనికి దండం పెట్టి తప్పుకోమంటున్నారు. అతనిని తప్పించుకొని మన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. స్వామి ఎప్పుడు ఒకటే చెప్తున్నారు చూడండి, ఘాతకుడు చెప్పినప్పుడు కూడా అదే చెప్పారు. ఘాతకులు ఎవరైనా మనకు ఎదురైనప్పుడు మనము వారికి ఎదురు వెళ్ళమని ఎప్పుడు స్వామి చెప్పలేదు. ఎందుకంటే అతను మారాలంటే చాలా కష్టం అన్నమాట. అదేవిధంగా మూర్ఖుడిని మార్చడం కూడా మన వల్ల కాదు. అటువంటి మూర్ఖుడు ఎవరైనా మనకు ఎదురైనప్పుడు అతనితో వాదన పెట్టుకుని మన అమూల్యమైన సమయాన్ని మనం వేస్ట్ చేసుకుని మనం అతనితో పాటుగా మూర్ఖంగా మారిపోయే బదులు అతన్ని తప్పించుకొని అతన్ని పక్కన పెట్టి మన మార్గంలో మనం ప్రయాణం చేయాలని చెప్తున్నారు. అంటే మన మార్గం మనదే, ఎవరి మార్గం కూడా మనకు ఆటంకము కారాదు. అయితే ఇటువంటి విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది అనమాట, సద్గురు యొక్క ఆశీర్వాదం మాత్రమే తెలుస్తుంది. కొంతమంది భ్రాంతిలో పడి మన సభ్యులు కూడా మనం చూస్తూ ఉంటాం, కొంచెం మూర్ఖంగా మనం మాట్లాడుతాం. కొంతమంది మనం ఏం చేస్తాము, మనకి బాగా అన్నీ జరిగాయి అనుకోండి, అది మన ప్రతిభ, మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క గొప్పతనం అనుకుంటాం. మనకు ఏదైనా చెడు జరిగితే స్వామి మనకేం చేయలేదు, మనకు మంచి జరగలేదు, ఇది కూడా మూర్ఖత్వమే. మంచి అయితే మనది, చెడు అయితే స్వామిదేను, అది స్వామిదే, ఇది స్వామిదే అనుకున్నప్పుడు మాత్రమే మనం సన్మార్గంలో వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి స్వామి ఆశీర్వాదంతో సద్గురువుని నమ్ముకున్నప్పుడు ఆయన యొక్క కృపతోటి ఆధ్యాత్మిక ప్రయాణం సాధనా విధమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి మూర్ఖుడు అన్నీ నాకే తెలుసు, నాకు తెలియనిది ఏమీ లేదు, నాకు చెప్పడానికి ఏ గురువు అక్కర్లేదు, నేను సమస్త పురాణాలు బట్టి పట్టేశాను, ఈశ్వర విషయం నేను తెలుసుకున్నాను, నాకు అంతా తెలుసు అన్నాడు అనుకోండి, దయచేసి ఆయన గురుగారి దగ్గర తీసుకురాకండి, మనం కూడా అతనితో మాట్లాడుకోవద్దు. అటువంటి వ్యక్తిని తప్పించుకుని మన మార్గంలో మనం ప్రయాణం చేయాలని స్వామి మనకి మూర్ఖుడు అనేటువంటి చాప్టర్లో మనకి సెలవు ఇచ్చారండి. అటువంటి విధానాల్లో ప్రయాణం చేయాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మూర్ఖుడు ఎదురుపడినప్పుడు మనం ఏ విధంగా పక్కకు తప్పించుకోవాలనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు కోమల్ గారు. సభ తరపున అభినందనలు. ఇప్పుడు శ్రీ ఆర్కే శివరామకృష్ణ గారు, రాజరాజేశ్వరి హోటల్.
గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురోర్కృప. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. గురువారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామి సేవ ద్వారా మనకు ఏది లభిస్తుందో నా అనుభవపూర్వకంగా జరిగిన విషయాన్ని మీకు చెప్తున్నాను. సద్గురు ఆజ్ఞ ప్రకారం ఆశ్రమం బయట పిఠాపురం కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మా పనులు ప్రారంభించాం. ఆ రోజు నా డ్యూటీ ముగించుకొని నేను రావడం కొద్దిగా లేట్ అయింది. వచ్చి వీళ్ళందరితో పాటు కలిసి పనిచేద్దామని తొందరగా ఈ బైండింగ్ వైర్ జిఏ వైర్ కట్ చేస్తున్నాను. నేను కట్ చేసి ఆ ట్రీ గార్డులు కట్టడానికి ఆ సమయంలో ఆ బైండింగ్ వైర్ ఏమైందంటే నా బొట్టన నా 2 వేళ్ళకి చీరేసింది. పని మొదలు పెట్టగానే 2 వేళ్ళకి చీరేసింది. స్వామి అంటే గురువారం కార్యక్రమానికి వచ్చి మనం ఇక్కడ కూర్చుని వింటుంటే మనకు ఒక్కొక్క విషయం తెలుస్తుంది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు భ్రాంతి మనల్ని అడ్డు పెడుతుంది. వెంటనే నాకు ఆ విషయం గుర్తొచ్చి, ఈ 2 వేళ్ళు పోతే నాకు ఇబ్బంది లేదు, ఇంకా 8 వేళ్ళు ఉన్నాయి కదా, నేను పని చేయగలనని ఉద్దేశంతో అనుకునగానే నాకు ఎవరో చెప్పినట్టుగా అయ్యగారు వచ్చే ద్వారం దగ్గరే ఆ వేళ్ళు తెగే అక్కడే బ్లడ్ కారుతుంది, ఎవరో చెప్పినట్టు అనిపించి అక్కడ మట్టి తీసి ఆ 2 వేలకి ఇలాగా ఒత్తినాను. కొత్తగానే నాకు బ్లడ్ రావడం ఆగిపోయింది. సరే ఈ విషయం అంతా ఉన్న కార్యకర్తలు చెప్పి మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నా పనిలో వాళ్ళతో పాటు నేను పనిలో పాలు పంచుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేయబోతున్నాను. అక్కడ బాగానే ఉంది, ఇక్కడికి ఇప్పుడు దీన్ని కడుగుతుంటే కొద్దిగా మనకు నెప్పెడుతుంది, 2 వేలు చీరేసాయి పొట్టలో, ఏడు స్వామి అని చెప్పి నేను అనుకుంటూ స్నానం చేయడానికి నీళ్లు పోసి సబ్బు రాస్తున్నాను. నాకు ఆ 2 వేళ్ళు కూడికిపోయి ఉన్నాయి. ఏం చెప్పినా స్వామి గురించి మనం తక్కువే. అటువంటి అనుభవాన్ని స్వామి కలిగజేశారు. నాకు చాలా కాలంగా ఒక అనుభవం ఉండేది, అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా, స్వామి మళ్ళీ ఎందుకు, ఆయన శ్రమపడి ఈ పర్యటనలో పెట్టుకుని వాళ్ళ ఊళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పాలా, అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా అనుకుని నేను అనుకునేవాడిని. నాకు అపోహ ఉండేది. దానికి క్లారిఫికేషన్ స్వామి నా వేళ్ళు తెగిన మూలాన్ని ఇచ్చారు. ఆయన పాద స్పర్శ ఎక్కడ తగిలిందో ఆ భూమికి విపరీతమైనటువంటి శక్తి పెరిగిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ మనకి శక్తి వస్తుంది. మరి మన ఊళ్ళో వాళ్ళు, మన గ్రామంలో వాళ్ళు, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే ఆయన అక్కడికి రావాలన్నమాట. ఆ విధంగా నాకు ఆ అనుభవం జరగడం ద్వారా ఆ విషయం తెలిసింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, 13 సంవత్సరాల తర్వాత ఆయన పక్కన నిలబడి 2 మాటలు చెప్పే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు సంతోషించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సేవ యొక్క విశిష్టతని ఆయన అనుభవపూర్వకంగా వివరించారు. అటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. అంచేత ప్రతి ఒక్కరు కూడా మన పీఠంలో సేవ చేయడానికి ముందుకు రావాల్సిందిగా మనవి ఆర్కే శివరామకృష్ణ వారికి మన సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవు తేజ్ అమృత, డాక్టర్ ఆఫ్ భాస్కర్ రావు.
కోసమే ఇది కదా మా అమ్మ ఎంతెంత వస్తాయా ఎంతో మేలియా. భాస్కర్ నమస్కారం మేడం. ఇంకా చెప్తావా? చెప్తాడు. నమస్కారం పెట్టు. స్వామికి నమస్కారం పెట్టు. వారి తల్లిదండ్రులు రెండమ్మా. అది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటుందండి. ప్రసాదం తీసు. అలా ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం పీఠం యొక్క తత్వాన్ని అలవర్చామో వాళ్ళు మంచి చదువుకోవడమే కాదు, మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వారే యథార్థమైనటువంటి శిష్యులు పీఠానికి. మరొకరు ఎవరన్నా అనుభవం చెప్తారమ్మా? అనుభవం చెప్పారు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా? రండి రండి. నమస్కారం పెట్టు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకు నా నమస్కారములు. సభా సభ్యులకు నమస్కారములు. మాది గొల్లప్రోలు మండలంలో గల ఏపీ మల్లవరం గ్రామం మాది. నేను బెళ్ళకుర్తి జోగిరెడ్డి గారి మనవరాలు. నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళంతా గోరుంటాకిని కలంలో వేసి అలా రంగరించే కొలిది దాని ఎరుపు ఎలాగొస్తుందో అటువంటి మాదిరిగా మేము అటువంటి అమృతాన్ని స్వీకరించాము. అలాగే మా యొక్క పిల్లలు మా తర్వాత అట్లాగే స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు నాకు కథ చెప్పమ్మమ్మ అంటుంటే ఆమె ఏం చేసేవారంటే ఈ అయ్యగారి కథలన్నీ చెప్తూ ఉండేవారు అన్నమాట. చెప్తూ ఉంటే ఏంటంటావో నాకు తెలియదు అమ్మమ్మ అని నేను అలాగా వింటూనే ఉండేదాన్ని. అలా వింటూ కూడా ఏమైందంటే లాస్ట్కి అదే నాకు అది మనసంతా అదే కథలో ఏ కథ విన్నా సరే నాకు ఆ కథలే వస్తూ ఉండేవి. అది కూడా తర్వాత రోజు నేను చెప్పమ్మా నేను చెప్పాను కదా అది ఈరోజు చెప్పు అనేది అమ్మమ్మ చెప్తే నేను అదే చెప్పేదాన్ని. చెప్తుంటే అమ్మమ్మ అనేది నువ్వు శ్రద్ధగా వింటున్నావు కాబట్టి ఇప్పుడే మహామంత్రం తీసుకుంటే సంసార వ్యామోహంలో పడిన తర్వాత దాన్ని మనం నెమరు వేసుకోవడం, ప్రతిరోజు మననం చేసుకోవడం, ఈ సంసార వ్యామోహంలో పడిపోయిన తర్వాత కష్టం అవుతుందమ్మా. ఎప్పటి నుంచే నువ్వు దాన్ని పాటించినట్లయితే నువ్వు ఎంతో జ్ఞానవంతురాలు అవుతావమ్మా అని అనేది మాట. అంటే మా అమ్మ వాళ్ళు అనేవారు ఏంటమ్మా చిన్నప్పుడు ఇస్తే తను శ్రద్ధగా వింటుందా, ఎవరికైనా చెప్పేస్తే ఇబ్బంది కదా అంటూ ఉండేవారు. కానీ చెప్పదమ్మా ఎంతో శ్రద్ధగా వింటుందనే దృష్టితో ఆమె తీసుకురావడము నాకు మహామంత్రం ఇప్పించడము జరిగిందండి. అప్పటి నుంచి కూడా తెలిసినప్పుడు తెలిసే విధంగా, తెలియనప్పుడు తెలియని విధంగా అప్పటి నుంచి కూడా నేను మహామంత్రం జపించుకుంటూ రావడం జరిగింది. నాకు వివాహము చిన్నప్పుడే జరిగిందండి. తర్వాత 2009లో తర్వాత కార్యక్రమం జరిగి అత్తవారింటికి పంపించడం జరిగింది. మా వారికి హైదరాబాద్లో అప్పుడు జాబ్ చేసేవారు. ఆ విధంగా నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగితే అక్కడ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఉంటే ఇక్కడ నాతోటి మా ఇంట్లో వాళ్ళు, మా అత్త మామ, అమ్మ నాన్న నాతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అందరూ గుర్తొస్తూ ఉంటూ ఒకరిదాన్ని నేను రూమ్లో ఉండడం వల్ల వాళ్ళందరినీ గుర్తించుకుంటూ ఉండేదాన్ని. ఉంటే నేను మనసులోనే స్వామి నాకు తోడంటే ఇక్కడ ఎవరూ లేరు, కాకపోతే నా కడుపులో నాకు తోడుగా ప్రసాదించావంటే వాళ్ళ దృష్టిలో పడి నా వెనకాల వాళ్ళు కొంచెం మర్చి నేను ఇక్కడ ఉండగలేటటువంటి ఉద్దేశంతో ఉండగలను అనేసి నేను ధ్యానించుకొని జరిగేది అన్నమాట. అక్కడ హైదరాబాద్లో సుబ్బారెడ్డి గారు, నూకరత్న గారు అనేసి ఉండేవారు అన్నమాట. వాళ్ళు ఎక్కడ అయ్యగారు వస్తున్నారంటే కాల్ చేస్తూ ఉండేవారు. అక్కడికి మా వారు నేను అటెండ్ అయ్యేవాళ్ళు. అంటే అదేవిధంగా ఒకరోజు వెళ్తే అక్కడ అరటిపండు ఇచ్చారండి అయ్యగారు. ఇచ్చిన తర్వాత దాన్ని తిన్న తర్వాత ఆ విధంగానే అదే నెల తప్పిన తర్వాత అలాగే 3 నెలలు అక్కడ గడిచిన తర్వాత విపరీతమైన వామిటింగ్స్ రావడము, ఇబ్బందిగా ఉండడం, అలాగే రూమ్లో పడుకోవడము. నన్ను చూసి మా వారికి ఆయనకి ఏం తెలియక ఏంటి ఇలాగైపోతుంది, ఇంటికి దిగబెట్టేస్తాను, వెళ్ళు అక్కడే ఉంటే వాళ్ళు మన వాళ్ళు అంతా చూసుకుంటారు కదా అనడం, ఇంటికి దిగబెట్టడం కూడా జరిగింది.
జరిగిన తర్వాత ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి తల్లిపిల్ల హాస్పిటల్ అనేసి అక్కడ చెకప్కి వచ్చేవాళ్ళం అండి. వచ్చినప్పుడు మేము ప్రోగ్రాం గురువారమే పెట్టుకునే వాళ్ళము. ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళి చెకప్ చేయించుకునే వాళ్ళం అన్నమాట. అలా నెలలు గడిచిన తర్వాత 8వ నెల వచ్చేసరికి అయ్యగారి దగ్గరికి వచ్చేవాళ్ళం, కానీ మేము నమస్కారం చేసుకునే వాళ్ళం, కానీ ఇలాగనేసి ఎప్పుడు చెప్పడం జరగలేదండి. జరగకపోతే అమ్మ అన్నారు, ఇంకా నెలలు పైబడుతున్నాయి కదమ్మా, అయ్యగారితో చెప్తాము, కొంచెం నీరసంగా ఉన్నట్టు ఉంటున్నావు కదా అంటే అనేసి చెప్పారు. మరి చెప్తే అయ్యగారు ఏమన్నారంటే, అమ్మ కొంచెం జాగ్రత్త, కానీ డాక్టర్లు ఎలా చెప్తే అలా వినండి అమ్మ అన్నారంటే, కానీ మాకు నల్లతగా మాకు కొంచెం కష్టంగా అనిపించిందని అలా అనే మాట పర్వాలేదని అంటారనుకున్నామమ్మ, ఇలా అన్నారేంటి అనుకుంటూ బయటకు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అదే విధంగా డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె అన్నారు, అమ్మ బాగాలేదు, రేపు తీసుకొచ్చే ఫ్రూట్ ఇదిగో జ్యూస్, ఇదిగో ఈ జ్యూస్ పట్టించి మార్నింగ్ తీసుకొచ్చామ్మా, బిడ్డ పరిస్థితి బాగాలేదు, తీసి పడేసేద్దాం బయటికి, తల్లినైనా సేవ్ చేసుకోవచ్చు అన్నదండి ఆవిడ. అంటేనే ఇంకా మేము అక్కడే మా అమ్మ నేనే ఉన్న తర్వాత అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను, అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను, కానీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఆమె వెళ్తూ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేసింది, తాగి తీసుకొచ్చేయండి, బేబీ పరిస్థితి బాగాలేదు, తీసి పడేసేద్దాం, బతకదు బేబీ అనేసి అంటే అలాగే ఏడుస్తూ ఇక్కడ బంగారం రాయచేటి దగ్గర కూర్చుని అలాగే ఏడుతూనే కూర్చుని ఉన్నామండి. కూర్చుని ఉంటే సెల్ ఫోన్ కూడా మర్చిపోయామండి ఇంట్లో. మర్చిపోతే అలాగే ఏడుతూ ఫోన్ చేద్దామండి, ఇంటికాడ వాళ్ళకి మెసేజ్ పంపుదామన్నా ఫోన్ లేదు. లేకపోతే ఏడుతుంటే కాయిన్ బాక్స్లో రూపాయి పడిసి చేసి తర్వాత మీరు ఇంటికాడ ఉన్నవారు కంగారు పడకండి, మేము వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి, ఎడకన్నా అనే వాళ్ళు, కానీ మాకు ధైర్యం సరిపోయేది కదండి. ఒక అమ్మ బాగా పెద్ద అమ్మగారండి, ఎవరో కాదు, ఆమె దృష్టిలో వచ్చి బాగా పెద్దమ్మగారే వచ్చి అలాగే ఏడుతుంటే కూర్చుని రాసేటి దగ్గర అలా కూర్చుని ఏడుతుంటే ఈ అమ్మాయి ఏడుతున్నారు అన్నారండి ఆమె. అంటే ఇది పరిస్థితి అని అమ్మ చెప్పడం జరిగింది. అమ్మాయి ఎక్కడికన్నా ఎందుకు వెళ్తున్నారు, 100కి ఫోన్ చేయండి అమ్మ, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వెంటనే రక్షిస్తారు అన్నదంటేనే ఇదేటమ్మా ఇప్పుడు వరకు ఇక్కడ చూపించాము, 100కి ఫోన్ చేస్తే మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ మాట వినుకుని అక్కడ పోతే ఎలాగో అనేసి అంటే అమ్మ అన్నది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాం కదమ్మా, అయ్యగారు డాక్టర్ ఎలా చెప్తే అలాగే వినమన్నారు కదా, ఇగో పెద్దమ్మగారు వచ్చి మనకు చెప్పారు అనుకోవచ్చు, వెళ్దాం పోలే అనేసి అంటే అప్పుడు ఇంటికి ఫోన్ చేయగానే వాళ్ళు ఒకళ్ళొకరు వచ్చేసారు. మేము రాయచేటి దగ్గర ఉన్నాం, ఒకళ్ళొకరు వచ్చేయడం జరిగిన తర్వాత 100కి ఫోన్ చేస్తే అక్కడ రాయచేటి దగ్గర నుంచే ఉన్నవాళ్ళు అందరూ ఎక్కించుకోలేదు, అమ్మనే నన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారని ఎమర్జెన్సీ వార్డులో ఐసీలో వేసేసారు. వేసేసి ఇంకా స్కానింగ్లు చేస్తే ఐబీపీ అయిపోయిందండి. ఇంకా మనిషిని ఏ స్టేజ్లోనో నాకే అర్థం, నాకు తెలియట్లేదు. నాకు టెస్టులు రోజుకి టెస్టులు చేసినా సరే బేబీ పరిస్థితి బాగాలేదనే రాడవండి. అయితే ఈ గురువారం జాయిన్ అవ్వండి, మళ్ళీ అలాగ రోజు గడుస్తున్నట్టు స్కానింగ్ ఏ స్కానింగ్లో బాగుంటుందో ఆ బాగుండే పరిస్థితిలో మనం ఆపరేషన్ చేసి బిడ్డను తీద్దాము అన్న ఉద్దేశంలో వాళ్ళు చేస్తూ ఉండేవారండి. చేస్తూ ఉంటే లాస్ట్కి బుధవారం కలిసి లాస్ట్ బుధవారం వచ్చింది, అమ్మ ఇది లాస్ట్ టెస్ట్ స్కానింగ్ అమ్మ, ఇంక మేము మా వల్ల వారం రోజుల నుంచి టెస్టులు చేసి మేము మీ అమ్మాయి పరిస్థితి మీ బాగా చూడలేక మేము అలాగే చేస్తున్నామమ్మ, ఏ క్షణంలో బేబీ అమ్మ బాగుంది, కాకపోతే బరువు తక్కువగా ఉంది, ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండేందుకు ఏ క్షణంలో బాగుంటుందో, కొంచెం బేబీ పొజిషన్ బాగుంది కదా, ఇలాగుండి పెంచితే లాస్ట్ కాపురం చేస్తే ఏ కాస్త ఊపున్నా సరే మేము బయటకు వచ్చిన తర్వాత బాక్స్లో పెట్టి పెంచవచ్చు అనే ఉద్దేశంతో చూస్తున్నామనేసి ఉద్దేశంతో చేసేవారండి. బుధవారం టెస్ట్లోని ఇదే ఫైనల్ టెస్ట్ అమ్మ, ఇంకా ఏంటనేది తేలిపోతుంది, ఇంక మేమేం చేసేది లేదు, ఈ స్కానింగ్లో బాగుంటే బాగున్నట్లు లేకపోతే లేనట్టు అని చెప్పేశారండి. చెప్పేసిన తర్వాత ఒక చూడండి మా వాళ్ళంతా ఇంకా ఒకటే ఏడిపోయినా సరే నేను ఒకటే ఆశతో ఉన్నానండి. ఏంటి నేను కాదనుకుని నేను కావాలని ఏడుకుంటారు, నాకు పండించి భగవంతుడు నాకు ఫలాన్ని ఇచ్చిన భగవంతుడు నన్ను ఎంతవరకు తీసుకొచ్చిన భగవంతుడు నన్ను ఏమి చేయాలనే ఉద్దేశంతో నన్ను ఎంతవరకు తీసుకొచ్చారో అదే చేస్తారనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నానండి. నేను ఉండి ప్రతి నిమిషం స్వామి 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 ఆ జపం అనేది నేను మరవకుండా ఎప్పుడు నేను ఆ ఆసుపత్రి నాకు తల దగ్గర పెట్టుకుని అలాగనే నేను ఇలాగా ధ్యానం చేసుకుంటూనే ఉండేదాన్ని. ఉంటే ఆ స్కానింగ్లోని బాగుంది బేబీ, అర్జెంటుగా మరుసటి రోజు ఆపరేషన్ చేస్తే పర్వాలేదు అన్నట్టు వచ్చిందమ్మ, సిద్ధం చేసేయండి అమ్మాయిని ఆపరేషన్ చేసేద్దామనేసి చేస్తే ఐబీపీ చూస్తూ చెక్ చేస్తూ వాళ్ళకి ఎక్కడి వరకే బీపీ సెట్ అయింది అక్కడికి ఆపరేషన్ చేసి పాపను చేశారండి. పాప కిలోన్నర ఉందండి. కిలోన్నర ఉంటే పాప పరిస్థితి అసలు అవయవాలన్నీ క్షుణ్ణంగా ఏర్పడ్డాయి, కానీ పాప దగ్గర అసలు ఏమి
ఆయుష్ ఒకటే ఉందండి, ఓపిక అనేది అస్సలు లేదు. కాకపోతే అమ్మ తల్లిని బిడ్డని సేవ చేసావు, మీకు ఏ భగవంతుడు ఎక్కడ ఆయుష్ పోసాడో మాకు తెలియదామంటే అమ్మ మా అమ్మని పుట్టించిన భగవంతుడు ఉన్నాడమ్మా. అటువంటి భగవంతుడు మమ్మల్ని ఎంత ఎవరికైనా సరే మమ్మల్ని ఆశీర్వదించి ఆనందంతో మాకు ప్రాణభిక్ష పెడతారని ఎదురు చూసాం. అటువంటి భిక్షను పెట్టి నా పాపని ఈనాడు బతికించడం, నా పాపకు 3వ సంవత్సరం ఇప్పుడు పాప నన్ను క్షేమంగా ఉంచినటువంటి భగవంతుడు నేను ఏమీ లేనండి. ఆ భక్తి, ఆ విశ్వాసం, మహామంత్ర మననం ద్వారా ఆ పాపకి ఆయుష్ పోసి స్వామి ఆ విధంగా తీసుకొచ్చారు, తల్లి పిల్లలను రక్షించారు. చేత ప్రతి ఒక్కరు కూడా భక్తి విశ్వాసంతో మహామంత్రం మననం చేసుకోవాలి. స్వామి యొక్క ప్రసంగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ దయచేసి అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంతులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తాత్విక జ్ఞానాన్ని కార్తీక మాసంలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, గిరిజన ప్రాంతాల్లో స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించి మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రేరేపింపజేసి మన యొక్క తీవ్ర విధానం సమాజంలో ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి జ్ఞాన సంపదతో పనులు సాగించేటువంటి విధంగా మనల్ని తీర్చిదిద్దడానికి స్వామి మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన ప్రాంతాల్లో పర్యటించి కార్తీక మాసంలో మొదలైనటువంటి తత్వాన్ని మనం ప్రసాదిస్తున్నారు. ఆ ప్రసాదించేటువంటి తత్వాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము చేత ఆ యొక్క జ్ఞానాన్ని సేవించడానికి, ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ జ్ఞానంలో ఉండేటువంటి మౌనతమైనటువంటి శక్తి మన కర్మ రూపంలో మనకు తెలియబడుతుంది. ఎందువల్ల ఈ జ్ఞానం నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎందువల్ల, నేర్చుకోవడం వల్ల పొందేటువంటి లబ్ధి ఏమిటి అని మనగా ప్రశ్నించుకున్నట్లయితే నిరంతరం మన యొక్క దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఆందోళన, అలసట, అలజడి, ఒత్తిడి, వివిధ రకాలైనటువంటి తాపత్రయాలు, వివిధ రకాలైనటువంటి భయాలు, భ్రాంతులు మనల్ని ఆవహించి అనేక రకాలైనటువంటి సమస్యలకు, నష్టాలకు, బాధలకు గురి చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మన యొక్క మనస్సు అల్లకల్లోలం కాబడి అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలు ప్రతి నిత్యం మనలో ఏర్పడుతూ ఉంటాయి. అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాల చేత మనం మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అంచేత అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలను తొలగించుకోవడానికి, వాటి నుండి రక్షణ పొందడానికి మన మనసుకు ఒక ఆయుధం, అంటే ఆ యొక్క ఆ భావాలు మన దరి చేరకుండా ఉండడానికి మనం ఒక చక్కని ఒక ఆయుధాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆ ఆయుధమే స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానము. అంచేత ఆ తాత్విక జ్ఞానము చేత మనలో ఏర్పడేటువంటి జడభావాలను మనం నివారింప చేసుకోగలుగుతున్నాం. వాటి నుండి రక్షణ పొందేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ జడభావం మనలో ఏర్పడిందో అది మన శరీరానికి ఆదేశింపజేసి ఆయా కార్యకలాపాలు సాగించి మనకి నష్టాలు, బాధలు, సమస్యలకు గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్వామి యొక్క తాత్విక జ్ఞానం వైపు మనం దృష్టి పెట్టి అది ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు అది మనలో ఉండేటువంటి జడభావాలు మన దరి చేరకుండా మనకు ఒక రక్షణ కవచం కింద మనకు ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మన శరీరంలో అనేక రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. గుండె చేతులు, కాలేయము, కిడ్నీలు, ఇలాగ ఎన్నో అనేక రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి.
ఈ అవయవాలన్నీ ఒక శరీరం అనేటువంటి ఒక చర్మం అనేటువంటి ఒక రూపం చేత అవి కప్పబడి అందులో ఆయా అవయవాలన్నీ వాటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనుడికి కావలసినటువంటి ఆయా శక్తులు మానవునికి ప్రసాదించి మనుగడ సాగించడానికి అవి నిరూపణ కాబడుతున్నాయి మన యొక్క దేహం యొక్క స్వరూపంలో. అదేవిధంగా మన యొక్క మనసుకి ఒక చక్కని రక్షణ కవచం ఏర్పరచుకోవాలి అన్నట్లయితే అది తాత్విక జ్ఞానం. ఇందువల్ల ఈ అవయవాలకు శరీరం అనేటువంటిది ఎంత ప్రాధాన్యతగా ఉందో అదేవిధంగా మనసు అనేటువంటి స్వరూపానికి జ్ఞానం అనేటువంటి ఒక రక్షణ కవచం అవసరం. ఇందువల్ల మనసులో ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి భయాలు, భ్రాంతులు, ఒత్తిడులు అనేక రకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుండి మనసు చలనం కోల్పోయి నిశ్చలత్వం కోల్పోయి అనేక రకాలైన అస్థిరత భావాలు ఏర్పడడం చేత మనకు వైరాగ్యం ఏర్పడుతుంది. ఆ వైరాగ్యంలో విరక్తి భావం ఏర్పడుతుంది. ఆ విరక్తి భావంలో మనం అజ్ఞాన స్వరూపమైనటువంటి లక్షణాలను అనుసరించి ఈ జీవన విధానాన్ని ఛేదించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఎంతో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మంచిది ఆ తాత్విక జ్ఞానం ఏదైతే మనం సద్గురువు నుండి ఆశ్రయించి మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మనతో ఉండేటువంటి జడభావాలు మనం ప్రేరేపింప చేయకుండా ఒక రక్షణ కవచం అనేటువంటిది మనం ఏర్పరచుకోగలుగుతున్నాం. ఇక మన యొక్క దినచర్యలో అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి. వృత్తిపరంగా, మన యొక్క వ్యాపార పరంగా, లేదా మన ఉద్యోగ పరంగా, మన యొక్క సామాజిక పరంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటుంటాం. ఆ కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. మంచి జరిగినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాం, చెడు జరిగినప్పుడు మనం బాధపడి నష్టపోయేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. మంచి జరిగినప్పుడు ఆనందంగా స్వీకరించి చెడు జరిగినప్పుడు మనం దుఃఖమైనటువంటి స్థితి మనలో ఏర్పడినప్పుడు ఆ దుఃఖం చేత మనకి శారీరక మానసికమైనటువంటి అనారోగ్యం ఏర్పడుతుంది. అయితే ఆ దుఃఖంలో కూడా ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన నిజమైనటువంటి జ్ఞానం యొక్క ఫలం యొక్క స్థితి మన యొక్క అనుభవంలో పొంది తరించినట్లు అవుతుంది. అంచేత మనం ఆ దుఃఖంలో ఆనందం ఎలా పొందుతామండి అని మనం ప్రశ్నించుకోవచ్చు. అంచేత మనకు ఒక మంచి విషయం చేత ఆనందం ఏ విధంగా ఏర్పడిందో దానివల్ల ఆనందాన్ని మనసు ఏ విధంగా అది సంతృప్తి చెందిందో అదేవిధంగా మనం ఒక చెడు అనేటువంటి విషయం చేత ఏర్పడినటువంటి దుఃఖాన్ని మనం తొలగించుకోవడానికి తాత్విక జ్ఞానము అనేటువంటి యోగికమైనటువంటి శక్తిని మనలో ఆ యొక్క తాత్విక జ్ఞాన యోగికమైనటువంటి శక్తిని మనలో వృద్ధిపరచుకోవాలి. అన్నప్పుడు ఆ యొక్క దుఃఖంలో మన బాధను మర్చిపోవడానికి మన సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని అనేక మార్లు మననం చేసుకుంటూ సద్గురు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలు ఎన్నో మనకి గ్రంథాల రూపంలో, పీఠాధిపతుల గ్రంథాల రూపంలో మనకు ప్రసాదించారు. అందులో మనకి ఏ బాధకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి ఆ యొక్క అధ్యాయాన్ని మనం తీసుకొని ఉదాహరణకు మన శాతంలో తీసుకున్నప్పుడు అందులో మన భార్యాభర్తల మధ్యన ఏదో ఒక గొడవ వస్తుంది. అది చిలికి పెద్దదవుతుంది. చివరికి అది పెద్ద గొడవ అయిపోతుంది. చివరికి ఒకరినొకరు దూషించుకొని చివరికి అది వైరాగ్యం, విరక్తి భావాలను సృష్టించుకొని చివరికి సంసారాలు విడిపోయి అల్లకల్లోలం కాబడేటువంటి మహా ఉపద్రవం ఏర్పడుతుంది. ఆ సమయంలో మనం ఆ ఉద్రేకంలో మనం ఏది ముందుగా మనం చేయాలి అన్నప్పుడు మహామంత్రాన్ని అనేక మార్లు మననం చేసుకుంటూ స్వామి యొక్క చిత్రపటం ఎందు మనం కూర్చొని అనేక మార్లు ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ ఆ యొక్క ఛానల్లో కొన్ని నిమిషాల పాటు లేదా కొన్ని గంటల పాటు ఆ సమయాన్ని మనం గడిపినట్లయితే క్రమేపీ ఆ యొక్క ఉద్రేకం నెమ్మదిగా తగ్గుతూ చివరికి స్థాయిపరచబడుతుంది. అప్పుడు ఆ స్థితికి వచ్చిన తర్వాత మనం స్వామి ప్రసాదించినటువంటి ఆ యొక్క అధ్యాయం మోక్షాతత్వం అనేటువంటి గ్రంథం తీసుకొని అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలు మధ్య ఏ విధంగా ఉండాలి సంబంధం, ఏ విధమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏ సమస్యలు ఏర్పడుతున్నాయి, దానికి నివారణోపాయం ఏంటి, దాని పరిష్కార మార్గం ఏంటి, అవన్నీ మనం మనసు ఆ యొక్క గ్రంథ పఠనం వైపు కేంద్రీకరించి మనం అభ్యాసం చేసినట్లయితే, చదివినట్లయితే దాంట్లో మనకు ఒకసారి చదివితే అర్థం కాదు. ఇందువల్ల మన మనసు ఆందోళనగా ఉంటుంది. అది ఏదో రకమైన అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనసును ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. భ్రాంతి ఏదో విధంగా ప్రేరేపింప చేసి
వారిని ఆ యొక్క తత్వాన్ని చేరకుండా, ఆ మార్గానికి చేరకుండా నష్టాన్ని కలిగించాలని చెప్పి భ్రాంతి మనస్సుపై ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా మంత్రాన్ని చదువుకోవడం, మళ్ళీ ఆ పుస్తకం మన దృష్టి పెట్టడం, చదువుతూ ఉండడం, 1-2 సార్లు 3 సార్లు చదువుతుంటే క్రమేపీ మన యొక్క మనస్సు ఆ యొక్క అధ్యాయం వైపు, ఆ యొక్క ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వైపు మన దృష్టి కేంద్రీకరింపబడుతుంది. అప్పుడు అందులోటువంటి అర్థం, ఆ భావం యొక్క అర్థం మనకు, ఆ ఆధ్యాత్మికమైనటువంటి భావం యొక్క అర్థం మన యొక్క మనసుకి అత్తుకుంటుంది. అప్పుడు మనం ఆ యొక్క మనసులో హత్తుకున్నటువంటి ఆ యొక్క భావం చేత మనం చేసినటువంటి తప్పు ఏంటి, దాని పరిష్కారం ఏంటి, దాన్ని ఏ విధంగా సంస్కరించుకోవాలి అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. అప్పుడు మన దృష్టి అంతా దానిపై పెట్టి ఆ యొక్క మార్గం వైపు పరిష్కరించుకోవడానికి, సంస్కరించుకోవడానికి దాని వైపు లక్ష్యంగా మార్చుకోవాలి మన యొక్క దృష్టిని. అప్పుడు ఆ లక్ష్యం మనకి ఆ యొక్క తాత్విక జ్ఞాన యోగికమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అప్పుడు మనకి సహనం అనేటువంటి, ఓర్పు అనేటువంటి లక్షణం చేత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించగలుగుతాం. ఎప్పుడైతే ఆ పరిస్థితులు అధిగమించి మనం బయటపడ్డామో అప్పుడు ఆ ఇరువురి మధ్య ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడుతుంది. ఆ యొక్క భార్యాభర్తల మధ్య, ఆ కుటుంబంలో అప్పుడు ఏర్పడినప్పుడు ఆ బాంధవ్యం చేత ఒకరు చేసినటువంటి తప్పు, మరొకరు చేసినటువంటి తప్పు ఒకరినొకరు అర్థం చేసుకొని దానిని సంస్కరించుకొని, పరిష్కరించుకొని వారి యొక్క తప్పులను వారే క్షమింప చేసుకుని ఇరువురు కూడా వారి యొక్క జీవన విధానాన్ని చక్కదిద్దుకొని సామరస్యంగా, మనశ్శాంతిగా స్వామి యొక్క ఆ తాత్విక ఆలోచన శక్తితో వారి యొక్క జీవన విధానంలో మనుగడ సాగించడానికి, ముందుకు ప్రయాణం సాగించడానికి వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా తాత్విక యోగికమైనటువంటి జ్ఞానం యొక్క శక్తి ఆయా సమయాల్లో మనకు ఆయా రూపాలుగా అనుభవ రూపంలో నిరూపణ కాబడుతుంది. అదేవిధంగా ప్రమాదాల్లో కానీ, లేదా అనారోగ్యపరమైనటువంటి సమయంలో కానీ, లేదా మనకి ఏదైనా ఒక ప్రమాదం వస్తున్న సమయంలో కానీ, ఇందాక మన సోదరి చెప్పినటువంటి అంశంలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే ఆ యొక్క తను యొక్క మనస్సుని ఆ స్వామి యొక్క లక్ష్యంగా మార్చుకొని ఆ యొక్క మహామంత్రం మంత్రం చేసుకుంటూ ఆ యొక్క శత్రుముద్రే ఆ యొక్క లక్ష్యంగా మార్చుకొని ఆ యొక్క ప్రయత్నం చేయడం చేత తాను ఆశించినటువంటి ఫలితం అనేటువంటిది తను పొంది తరించడం జరిగింది. ఆ విధంగా మహామంత్రం యొక్క యోగిమైనటువంటి శక్తి, తాత్విక జ్ఞానం యొక్క యోగిమైనటువంటి శక్తి ఆయా సమయాల్లో మనకు ఆయా అనుభవాల్ని మనకు ప్రసాదిస్తుంది. అంచేత ఆ యొక్క మహామంత్రం నిరంతరం మననం చేసుకోవడం చేత వాటి యొక్క ఫలితం మన యొక్క అనుభవం ఆయా కాలాల్లో మన యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు మనం వాటి యొక్క ఫలితం మనం పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానం వైపు మనం దృష్టి పెట్టినట్లయితే మనం స్వానుభవంలో ఎన్నో సమస్యలు మనగా పరిష్కరించుకునేటువంటి స్వశక్తి, తాత్వికమైనటువంటి ఆలోచన యోగికమైనటువంటి శక్తి మనకు ఏర్పడుతుంది. ఆ శక్తిని మనం బయటికి తీయాలి. ఆ శక్తిని బయటికి తీసి మనలో అంతర్గతంగా ఉంది ఆ శక్తి, అది మనం వెలుపలికి తీసి మన యొక్క పరిస్థితుల్లో అది వినియోగించినట్లయితే, ఆచరింప చేసినట్లయితే ఆ యొక్క శక్తి చేత మనం కావలసినటువంటి ఫలితం లభిస్తుంది. మనం ఏం చేస్తాం, ఆ యొక్క శక్తిని మనం సద్వినియోగపరచుకోకుండా ఆ స్వశక్తిని మనం ఆ సమయాల్లో మనం సద్వినియోగపరచుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేయకుండా ఏం చేస్తాం, మన స్వామి సన్నిధానంలో వచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ ప్రమాదం, ఈ ప్రమాదం అని రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. మన స్వామి భగవంతురం ప్రసాదించారు, తాత్విక జ్ఞానాన్ని పొంది తరింప చేసుకునేటువంటి మార్గాన్ని మనకు తెలియజేశారు. ఈ రెండు మనకు మన చెంతలో ఉన్నటువంటి 2 ఆయుధాలు. ఆ 2 ఆయుధాలు మనం దగ్గర ఉన్నప్పుడు ఆ 2 ఆయుధాలతో మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు కావలసినటువంటి ఫలితం మనకి స్వశక్తితో మనం పొంది ధరించేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం, కృషి మనం ఎవరైతే చేస్తారో వారికి స్వామి యొక్క కృప, స్వామి యొక్క కటాక్ష వీక్షణాలు, స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సు వారిపై ప్రసరింపబడి వారు ఆయా విషయాల నుండి పరిష్కరింపజేసుకునేటువంటి ఆ స్వశక్తికి మరింత బలాన్ని సమకూర్చి మనకు ఆ యొక్క పరిష్కార మార్గాన్ని స్వామి మనకి అనుభవ రూపంలో మనకు తెలియజేస్తారు. కనుక ఆ యొక్క దృష్టి మనం పెట్టినట్లయితే మనకు ఆ చక్కటి ఫలితం లభించేటువంటి అవకాశం.
ఇప్పుడు స్వామి సన్నిధానానికి కొంతమంది వచ్చినటువంటి వారు ఈ రోజున బాబు మా ప్లాస్టిక్ ఆగిపోయింది లేదా మా స్లాబ్ ఆగిపోయింది అని చిన్న చిన్న విషయాలతో మనం స్వామి యొక్క కాలాన్ని వృధా చేస్తున్నాం. ఇంకా స్వామి చెప్పినటువంటి విషయాలు మనకి మహామంత్రం మనకి ఇచ్చారు, అది సాధన చేయమంటున్నారు. తత్వజ్ఞానం మాసపత్రిక అన్ని పుస్తకాలు మనం చదవలేం కనుక స్వామి అన్ని పుస్తకాల్లో పీఠాధిపతుల యొక్క అందరి ఆశీస్సులతో కూడినటువంటి ఒక దివ్య స్వరూపమైనటువంటి చిన్న గోళికను మాసపత్రిక రూపంలో ప్రసాదించి మనకు తెలియజేస్తున్నారు. అంచున ఆ మాసపత్రికలో పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు మనం పొందగలుగుతున్నాం. మహామంత్రాన్ని స్వామి ప్రసాదించారు, ఆ ప్రసాదించిన మహామంత్రాన్ని ఈ రెండింటిని మనం ఉపయోగించుకున్నట్లయితే తాత్విక జ్ఞానము, స్వామి ప్రసాదించిన మహామంత్రము, ఈ రెండు మనం స్వామి ఇచ్చి మనం సాధన చేసినట్లయితే స్వామి ఇచ్చారు, ఆ వాటిని మనం సాధన చేసినట్లయితే మనకు కలిగేటువంటి ఫలితం మన యొక్క అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. మనం ఏది చేయకుండా ఏ కృషి చేయకుండా స్వామి అని చెప్పి మనం సన్నిధానానికి వచ్చి మనం వేడుకున్నట్లయితే మనం మనలో ఉన్నటువంటి ఆ సోమరితాలు అనేటువంటి విషయం మనమే బహిర్గతం చేసుకుంటున్నాం. అంచేత మనం స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని లేచి లేవగానే 11 సార్లు, రాత్రి నిద్రపోయే సమయంలో ఆ యొక్క మహామంత్రాన్ని 11 సార్లు మననం చేసుకోవడం చేత మంత్రమే గురువే మంత్రస్వరూపం. ఎప్పుడైతే మంత్రాన్ని మనసులో మనం ధ్యానం చేసుకున్నామో మన గురు స్వరూపాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఆ గురు స్వరూపాన్ని ధ్యానించుకోవడం చేత మన యొక్క లక్ష్యం గురువుపై ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క లక్ష్యం గురువుపై మనకు ఏర్పడిందో మనకు ఆ యొక్క స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. రేడియో తరంగాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ రిసీవర్ రేడియోలో ఎంత ఆపరేషన్స్తుందో అదేవిధంగా మనలో లక్ష్యము అనేటువంటి ఆ రిసీవర్ మన స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం, మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి మన యొక్క లక్ష్య సిద్ధి చేత ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా స్వామి యొక్క ఆశీస్సులు అభౌతికమైన ఆశీస్సులు స్వామి యొక్క ఆశీస్సులు కొన్ని ధరింప చేసుకునేటువంటి కాలాన్ని మన మహామంత్ర రూపంలో మన యొక్క లక్ష్యం చేత మనం పొంది ధరిస్తూ స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని కొద్ది సమయాన్ని వెచ్చించి మన ఇంట్లో మన యొక్క పూజా గదిలో మనం అభ్యాసం చేసినట్లయితే మనకు ఆ తాత్విక జ్ఞాన యౌగికమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆ తాత్విక జ్ఞానం యొక్క యౌగికమైనటువంటి శక్తి, మహామంత్ర మననం చేత ఏర్పడినటువంటి మనోశక్తి, ఈ రెండూ కూడా మనకు ఒక రక్షణ కవచం కింద మన యొక్క దినచర్యలో ఉండి మన వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఇంకా సామాజిక పరంగా, ఇంకా ఏదైతే ఆయా రకాలైనటువంటి వ్యాపారాల్లో మనం ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆ విషయాల నుండి ఒత్తిడికి, ఆందోళనకు, అలజడికి, విరక్తి భావాలు మనలో ఏర్పడకుండా, జడభావాలు మనలో రాకుండా, అజ్ఞాన భావాలు తొలగింపు చేస్తూ మనకు స్వామి యొక్క రక్షణ కవచం చేత మనకు జీవన మనుగడ ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేది ఈ విధమైనటువంటి సాధన ఎవరైతే ప్రతిరోజు వారి యొక్క దినచర్యలో ఆచరిస్తూ వారి యొక్క మనుగడ సాగిస్తారో వారికి ఎల్లప్పుడూ స్వామి యొక్క రక్షణ పొందుతూ వారి యొక్క జీవన విధానంలో శరీరానికి ముక్తి, మనసుకు తృప్తి, ఆ జ్ఞానము చేత ఆత్మకు ముక్తి అనేటువంటి 3 ప్రసాదాలు పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రసాదాన్ని మనకు అనుభవ రూపంలో ప్రబోధించి తరింప చేసుకునేటువంటి యౌగికమైన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దేహాన్ని శుభ్రపరుచుకొని, శరీరాన్ని శుభ్రపరుచుకొని స్నానమాచరించి ఇక మనసును శుభ్రపరచుకోవడానికి ధూపము నైవేద్యము చేత మనస్సును శుభ్రపరచుకునేటువంటి మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామి యొక్క లక్ష్యాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. ఆరాధన ముక్తి స్వామి యొక్క మహోపన్యాసాన్ని మనందరూ కూడా విన్నాం. మరి స్వామి చెప్పినట్టుగా మనం 2 ఆయుధాలు స్వామి మనకు ప్రసాదించారు. ఒకటి మహామంత్రం, 2 జ్ఞానామృతం అనే ఆయుధం. ఈ
ఈ జ్ఞానామృతాన్ని మనం స్వామి యొక్క ఉపన్యాసాల ద్వారా, మన పీఠాధిపతుల యొక్క గ్రంథాల ద్వారా, మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాల్లో మనం ఆ యొక్క గ్రంథాలని చదువుకోవడం ద్వారా, కీర్తనలు పాడుకోవడం ద్వారా ఈ జ్ఞానామృతాన్ని మనం పొందగలుగుతాం. అంచేత రెండు ఆయుధాలని కూడా స్వామి ఆజ్ఞాపించిన విధంగా మనం పొందినట్లయితే మనకి ఆ స్వయం సమృద్ధిని ప్రసాదిస్తారు స్వామి. ఎప్పుడైతే స్వయం సమృద్ధిని ప్రసాదించారో మనంతటా మనకి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం మన అనుభవంలో మనకి నిరూపణ అవుతుందన్నమాట. అంచేత ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనవి. స్వామి ఈ కార్తీక మాస పర్యటనలో పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్ మరియు తూర్పుగోదావరి జిల్లాలో కూడా మల్లేపల్లి, రాజమండ్రిలో కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహించబడ్డాయి. ఇక రేపు నుంచి మరలా మన తూర్పుగోదావరి, తర్వాత విజయనగరం, ఇంకా విశాఖపట్నం ఈ జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రాంతాల వారు కూడా ఈ యొక్క కార్తీక మాస పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయవలసిందిగా మనవి. ప్రతిసారి చెప్పినట్టుగానే మంచి మైక్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే, ఏ కార్యక్రమం దగ్గరైనా సరే మంచి మైక్ ఏర్పాటు చేసుకోవడం, 3 అడుగుల ఎత్తులో మహారాజా కుర్చీ ఏర్పాటు చేసుకోవడం, కరెంటు పోయినప్పటికీ కూడా బ్యాటరీ మీద కానీ జనరేటర్ మీద కానీ మైకు స్వామి యొక్క ఉపన్యాసానికి ఆటంకం లేకుండా ఉండే విధంగాను, అదేవిధంగా ఆరాధనా కార్యక్రమాల దగ్గర మనకి ఆ యొక్క పులిహార, తర్వాత ఈ యొక్క కరాచనక ప్రసాదం, పళ్ళు, బొదకం, పటికి బెల్లం అవి మాత్రమే ఉండాలి. కానీ ఇంట్లో చేసినటువంటి గారెలు, బూర్లు, సాంబార్లు అవేవి కూడా మనం ఆరాధనా కార్యక్రమం దగ్గర మనం పెట్టకూడదు. అదేవిధంగా రిక్వెస్ట్ స్టాప్లు, దయచేసి మా ఇంటికి రండి, మా గ్రామానికి రండి అనేటువంటి రిక్వెస్ట్ స్టాప్లు కూడా వద్దు. అటువంటి ఏమన్నా ఉన్నట్లయితే మనకి తూర్పుగోదావరి మన పెదమల్లాపురం నాగేశ్వరరావుకి చెప్పినట్లయితే ఆయన వచ్చే వైశాఖ మాసానికి స్వామి పర్మిషన్ తీసుకుని అందులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక మాస పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనకు నిర్ణయించబడినటువంటి సమయం కన్నా ప్రతి ఒక్కరు కూడా ఒక అరగంట కానీ గంట కానీ ముందుగానే మనం నిర్ణయించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ మనం కీర్తనలకు పాడుకుంటూ ఉన్నట్లయితే స్వామి వచ్చి ఆరాధనా కార్యక్రమం, ఉపన్యాస కార్యక్రమం కూడా మనకి ఉపన్యాసం ద్వారా స్వామి యొక్క ఆశీస్సుల్ని అందజేస్తారు. అదేవిధంగా గ్రామానికి వెళ్ళేటప్పుడు రోడ్డుకి 2 పక్కల ముగ్గు వేయడం, బ్యానర్లు కట్టుకోవడం, ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా స్వామిని ఆహ్వానించుకోవాలి. ఒక 2 వాలంటీర్లు మోటార్ సైకిల్ మీద ఊరు బిగినింగ్లో నుంచున్నట్లయితే ఆ కారుకి ఆ యొక్క సభా స్థలం చూపించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా మనం ఏదైనా సరే నిర్వర్తించాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మాత్రమే నిర్వర్తించాలి. కానీ అక్కడ వచ్చేసి వెంటనే దుప్పట్లు తీసుకురావడమో లేకపోతే ఇంకొక ఏవో తీసుకొచ్చి పంచివేయడం అని చెప్పి అడిగితే ఆ విధంగా నిర్వహించడం జరగదు. కాబట్టి ఇక్కడ మనకి రవికుమార్ గారు, ఆనంద్ గారు కూడా ఉన్నారు. మీరు ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించాలనుకున్నట్లయితే వారి పర్మిషన్ తీసుకుని ఆ విధంగా ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వర్తించవలసిందిగా విజ్ఞప్తి. ఇరవై 4/11/2012 శనివారం ఉదయం 8 గంటలకు కొత్త ఆశ్రమం ప్రాంగణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జరుగుతున్నది. పిఠాపురం, విరవాడ, మల్లం, కోలంక, రాపర్తి, గొల్లప్రోలు, నాగులాపల్లి, మాదాపురం, కేతిమ్మాపురం, అచ్చింపేట, కాకినాడ, ఫక్రుద్దీన్పురం, కందరాడ, ఇంకా మిగిలిన గ్రామాలు ఎవరైనా ఉంటే వారు వచ్చి 24వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకి కొత్త ఆశ్రమంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం. ఎందుకంటే మనకి 28వ తేదీన కార్తీక పౌర్ణమి సభ ఉంది. కాబట్టి ఆ 28వ తేదీ కార్తీక పౌర్ణమి సభలో కూడా స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఎవరైనా మంత్రం పొందేవారంటే ఆ రోజు ఉదయం 9 గంటలకి సభకు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి.
సోమవారం ఉదయం పరిశుభ్రతా కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిన వారిని ఇక వాలంటీర్లు మరి 28 సభ జరగాలంటే ఒక రోజు ముందుగానే వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పురుష వాలంటీర్లు అందరూ కూడా తప్పనిసరిగా ఒక రోజు ముందుగా 27వ తేదీన ఉదయం 9 గంటలకే ఆనాడు దుఃఖాలమే కాలు వర్షించు ఆనాడు దుఃఖాలమే కాలు వర్షించు మానసమను వీళ్ళు
ఆవేదనను వ్యక్తపరిచారు. ఆలీషా తలచుకుంటే విషజ్వాలను కూడా చల్లార్చుతారు. हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गए कनमु स्वामी हारती जय जय हारती नेराजा नमुलने पेरु पेरु नगुची నములని పేరు పేరున గూర్చి ఆరాధించబట్టే నర్పించో కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి गए कनमु स्वामी हारती जय जय हारती परतत्व ज्ञान भरित सद्वे मडलो परमा भक्तुलो ज्ञान भरित सद्वे मडलो करमुलो मोचे वेरे पल्ले रमुननिच्चो हारती जय जय हारती श्री गुरुदेव हारती
జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి హరయో మరళీష సద్గురు నరసి నటుల నిరిగ హరయో శనిష సద్గురు నరసి నటుల నిరిగ హరయో మొయ్యదిన్ భాష్య సద్గురు నరసి నటుల నిరిగ హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మ హారతి స్వీకరించిన వారు మా మీ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోండమ్మా. అందరూ కూడా మీ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాలి.